ఎగ్ కర్రీ కండి. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, 6 ఎగ్స్, ఆయిల్, తాలింపు గింజలు. ఎగ్ కర్రీ అయినా ఏ కర్రీ అయినా తాలింపు గింజలు అలవాటుగా మారిపోయింది, ఇంకా మార్చలేము. ఇంకా ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద, టమాటాలు. మా సాయి కష్టపడి ఎగ్స్ కట్ చేస్తున్నాడు చూడండి. సాల్ట్ కొంచెం. కట్ చేసే విధానం అంత నీట్గా శుభ్రంగా. వీడు హడావిడిగా బజార్కి వెళ్ళాలి ఊరేగడానికి, అందుకని అట్లా కట్ చేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టు. చూడండి. నుంచి తీసుకొని వచ్చేటప్పటికి పాడైపోతుంది అంట పిజ్జా. ఎందుకు? నాకు పిజ్జా కావాలి. నేనే చేపిస్తా పిజ్జా. పసుపు, కసూరి మేతి, మెంతుకూర. నేను ఎండబెట్టి పెట్టుకుంటానండి. ఈ మెంతాకు ఇలాంటి టైంలో అవసరానికి వస్తుంది. కారం అండి, ధనియాల పొడి కొంచెం వేద్దామండి. పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెం కారం తక్కువ వేసానండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఎగ్ మొత్తం వేద్దామండి. ఎగ్ బుజ్జులా బాగుంటుందండి, చపాతీలోకి కానీ రైస్లోకి కూడా అన్నిట్లో కాంబినేషన్ బాగుంటుందండి. ఇది ఎందులోకైనా తినచ్చు. మనం ఇందులో కొంచెం వాటర్ వేసుకుందామండి, ఉడకాలి కదా. ఇందులోకి కొంచెం ఎగ్ మసాలా అండి. ఇదిగోండి చపాతీ కర్రీ. సూపర్ టేస్ట్ ఉంటుంది, ట్రై చేయండి.